Welcome to online digital classes sponsored by Board of Intermediate Education, Government of Telangana. Tourism and Hospitality Management T&HM second year students. We are going to discuss today that paper 2 travel agency and tour operations, unit 2 history of travel and tour operations, prepared by myself G. Ashok, junior lecturer in tourism and hospitality management, working in Government Junior College, Vemlavada, Rajanna Sircilla district. Introduction. Wealthy people always travel to distant part of the world to see great works of art, heritage buildings, to learn new languages, to experience new culture, or taste new cuisine. Travel agency business does not have a long history, although one of the largest in the world volume sales. Thomas Cook is considered as the pioneer of the travel agency. On the arrival of scheduled airlines, that the pace of travel agency business began to change rapidly. Initially, teachers, clerks, and housewives worked out of their home as part-time travel agents. After Industrial Revolution, the North America and Europe people getting some discretionary income. More importantly, the railroad made travel comparatively cheap and convenient. In response to travel demand, intermediaries such as Thomas Cook, Cox and Kings, etc. helped to promote and make travel arrangements easier for mass tourists. పరిచయం. ట్రావెల్ అండ్ టూర్ ఆపరేషన్స్ యొక్క చరిత్ర గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ముందుగా దాని యొక్క పరిచయం. గొప్ప గొప్ప కళాకృతులు, వారసత్వ భవనాలు, కొత్త భాషలను నేర్చుకోవడం, కొత్త సంస్కృతిని తెలుసుకోవడం, లేదా కొత్త వంటకాలను రుచి చూడడం కోసం ధనవంతులైన ప్రజలు ఎల్లప్పుడూ ప్రపంచంలోని సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు. ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారానికి సుదీర్ఘ చరిత్ర లేదు. అయినప్పటికీ ప్రపంచ వాల్యూమ్ అమ్మకాలలో ఇదే అతిపెద్దది. థామస్ కుక్ను ట్రావెల్ ఏజెన్సీ పయనీర్గా పరిగణిస్తారు. షెడ్యూల్డ్ విమానయాన సంస్థల రాకతో ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం వేగంగా మారింది. అంటే ఇక్కడ ఏంటి, ప్రపంచంలోని అనేక ప్రాంతాలను బాగా డబ్బున్నటువంటి ధనవంతులు వారికి దొరికినటువంటి విరామ సమయాన్ని ఆనందంగా ఉత్సాహంగా గడపడం కోసం వారసత్వ భవనాలు, గొప్ప గొప్ప కళాకృతులను చూడడం కోసం, కొత్త భాషలను నేర్చుకోవడం, కొత్త కొత్త సంస్కృతులను తెలుసుకోవడం, కొత్త కొత్త వంటకాలను రుచి చూడడం కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళేవారు. ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారానికి అంతగా పెద్ద చరిత్ర లేదు. అయినప్పటికీ ఇది ప్రపంచ సేల్స్లలో, అంటే ప్రపంచంలో జరిగే అమ్మకాలలో దీని వాటానే అతిపెద్దదిగా కనిపిస్తున్నది. అలాంటి
ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారానికి థామస్ కుక్ను ట్రావెల్ ఏజెన్సీ పయనీర్ అంటే ఈ రూపకర్తగా మనల్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే థామస్ కుక్ను ట్రావెల్ ఏజెన్సీ పయనీర్గా పరిగణించడం జరుగుతుంది. మరి ఇలాంటి ట్రావెల్ వ్యాపారం అనేది షెడ్యూల్డ్ విమాన సంస్థల రాకతో వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది. మొదట్లో ఉపాధ్యాయులు, గుమస్తాలు మరియు గృహిణులు తమ ఇంటి నుండి పార్ట్ టైం ట్రావెల్ ఏజెంట్లుగా పనిచేసేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఉత్తర అమెరికా మరియు ఐరోపా ఖండానికి చెందిన ప్రజలు కొంత విచక్షణతో ఆదాయాన్ని పొందేవారు. మరీ ముఖ్యంగా రైలు మార్గం అనేది ప్రయాణాన్ని చౌకగా మరియు సౌకర్యవంతంగా చేసింది. ఇలా రోజురోజుకు పెరుగుతున్నటువంటి ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా థామస్ కుక్, కాక్స్ అండ్ కింగ్స్ వంటి మధ్యవర్తులు సామూహిక పర్యాటకులకు అంటే గ్రూపుగా వెళ్ళే పర్యాటకులకు ప్రయాణ ఏర్పాట్లను ప్రోత్సహించడానికి అంటే ఏర్పాటు చేయడానికి మరియు సులభతరం చేయడానికి సహాయపడడం జరిగింది. నెక్స్ట్, ఆరిజిన్. The British company Cox and Kings is the oldest travel company in the world. In 1822, Robert Smart of Bristol, England, announced himself as the first steamship agent. The first specialist in individual inclusive travel was probably Thomas Bennett. He belongs to 1814 to 1898. An Englishman who served as secretary to the British Consulate General in Oslo, Norway. ఇక్కడ మనం ఇలాంటి ట్రావెల్ వ్యాపారానికి మరి ఆవిర్భావం అంటే ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ అనేది చూద్దాం. కాక్స్ అండ్ కింగ్స్ అనే బ్రిటిష్ సంస్థ ప్రపంచంలోని పురాతన ప్రయాణ సంస్థగా పేరుగాంచింది. 1822లో ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరానికి చెందిన రాబర్ట్ స్మార్ట్ తనను తాను మొదటి స్టీమ్షిప్ ఏజెంట్గా ప్రకటించుకున్నాడు. అంటే బ్రిటిష్ ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రయాణం అనేది మొదలైందని, అందులో కాక్స్ అండ్ కింగ్స్ అనే సంస్థ పురాతన సంస్థగా పేరుగాంచిందని చెప్పుకున్నాం. అలాంటి కాలంలోనే 1822లో ఈ ఇంగ్లాండ్ దేశంలోని బ్రిస్టల్ నగరానికి చెందినటువంటి రాబర్ట్ స్మార్ట్ తనను తాను మొదటిసారిగా స్టీమ్షిప్ ఏజెంట్, అంటే ఇక్కడ ఇంగ్లాండ్ దేశం అనే చుట్టూ మహాసముద్రాలతో మధ్యలో ఉన్నటువంటి ఒక ఐలాండ్, అలాంటి దేశానికి చుట్టూ కూడా మహాసముద్రాలు ఉన్నవి. ఆ సముద్రాల నుండే ఈ పర్యటన అనేది సాగుతూ ఉండేది. అలాంటి మరి ఎలా అంటే ఈ షిప్ల ద్వారా ప్రయాణాలు జరిగేవి. అందుకే ఇతన్ని మొట్టమొదటి స్టీమ్షిప్ ఏజెంట్గా ప్రకటించుకోవడం జరిగింది. అన్ని సౌకర్యాలు గల వ్యక్తిగత ప్రయాణంలో మొదటి నిపుణుడు బహుశా థామస్ బెన్నెట్. అంటే ఇండివిజువల్గా వెళ్ళేవారు, అంటే సింగిల్గా వెళ్ళేవారికి అన్నీ ఉన్నటువంటి ఆల్ ఇంక్లూజివ్ టూర్స్లలో స్పెషలిస్ట్గా థామస్ బెన్నెట్ను పేర్కొంటారు. ఇతడు కూడా ఒక ఆంగ్లేయుడు, అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ఇతడు నార్వేలోని ఓస్లోలో బ్రిటిష్ కాన్సులేట్ జనరల్కు కార్యదర్శిగా పనిచేసేవాడు. And next, move on to first travel agent in the world. In 1841, Thomas Cook began running a special excursion train from Leicester to Loughborough in England, a trip of 12 miles. On July 5th, Cook's train carried 570 passengers at a round-trip price of 1 shilling
per person. It was the first publicly advertised excursion train. Thus, rapid growth of his travel business, he started a full-time agency in 1845. He arranged the first all-inclusive tour from Leicester to Liverpool. In 1846, he took 350 people by train and steamship on a tour of Scotland. When he moved to London in 1851, over 150,000 people used Cook's lodging and transportation services to go to Crystal Palace in London. In 1882, Cook started his first around the world tour just in 220 days only. In the late 19th century, he arranged a deluxe tour to India with the P&O steamship line. The tourists saw Bombay and Kashmir. He introduced travel coupons, which are famous as traveler's checks. These coupons were valid at banks, restaurants, shops, and adopted by the American Express Company. At the later stage, Cook's son, John Mason Cook, inherited his father's business and continued to provide the services his father did. After the World War II, the British government acquired principal interest in Thomas Cook and Sons. In 1977, the British government sold Thomas Cook and Sons to Midland Bank Consortium for $858.8 million. This company today has over 1,000 offices around the world in 145 countries. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రపంచంలో మొదటి ట్రావెల్ ఏజెంట్ అని ఎవరిని పేర్కొంటారు అంటే ఎవరు? ఇక్కడ కనిపిస్తున్నటువంటి థామస్ కుక్. దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. 1841లో థామస్ కుక్ లీసెస్టర్ నుండి ఇంగ్లాండ్లోని లాక్బరో వరకు 12 మైళ్ళ ప్రయాణానికి ప్రత్యేక విహార రైలును నడపడం ప్రారంభించాడు. అంటే ప్రపంచంలోని మొట్టమొదటి ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1841లో. ఇది చాలా ఇంపార్టెంట్. జూలై 5th అంటే జూలై 5న కుక్ రైలు 570 మంది ప్రయాణికులను ఒక వ్యక్తికి $1 చొప్పున రౌండ్ ట్రిప్ ధరతో తీసుకెళ్ళింది. ఇది బహిరంగంగా ప్రచారం చేసినటువంటి విహార యాత్ర రైలు. అంటే ప్రపంచంలో పబ్లిసిటీ అయినటువంటి పబ్లిక్గా ప్రయాణం మొదలైనటువంటి మొట్టమొదటి రైలు ఏంటిది? ఎప్పుడు స్టార్ట్ అయింది? 1841 జూలై 5న. దాదాపు 570 మంది ప్రయాణికులకు ఈ టూర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అది ఒక్కొక్క వ్యక్తికి $1 చొప్పున రౌండ్ ట్రిప్ ధరతో, అంటే తీసుకెళ్ళి తీసుకురావడం, అలా $1 చొప్పున ఈ టూర్ అనేది ప్రారంభం కావడం జరిగింది. తన ప్రయాణ వ్యాపారం వేగంగా వృద్ధి చెందడంతో అతను 1845లో ఫుల్ టైం ఏజెన్సీని ప్రారంభించాడు. ఇలా ఇంగ్లాండ్కే పరిమితం కాకుండా తన పర్యాటక వ్యాపారాన్ని ఇంగ్లాండ్లోని చాలా నగరాలకు, చాలా ప్రాంతాలకు మరియు ఇరుగు పొరుగు దేశాలకు కూడా విస్తరిస్తూ ఇలా వ్యాపారం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో 1845లో ఫుల్ టైం ఏజెన్సీని థామస్ కుక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే పేరుతో ప్రారంభించాడు. థామస్ కుక్ అతను లీసెస్టర్ నుండి లివర్పూల్ వరకు మొదటి
మొట్టమొదటి అన్నీ కలిసినటువంటి పర్యటనను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆల్ ఇంక్లూజివ్ టూర్. 1846లో థామస్ కుక్ స్కాట్లాండ్ పర్యటనలో 350 మందిని రైలు మరియు స్టీమ్షిప్ ద్వారా తీసుకొని వెళ్ళి అదే ప్రయాణంలో మొదటి గైడ్ బుక్ను ప్రచురించడం జరిగింది. అతను 1551లో లండన్కు వెళ్ళినప్పుడు లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్కు 150,000 మంది ప్రజలు ఇతని యొక్క బస మరియు రవాణా సేవలను ఉపయోగించుకున్నారు. 1882లో కుక్ తన మొదటి ప్రపంచ పర్యటనను కేవలం 220 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగింది. అంటే ఈ విధంగా తన పర్యాటక వ్యాపారం అనేది రోజురోజుకు పెరుగుతూ వెళ్ళింది. 19వ శతాబ్దం చివరిలో P&O స్టీమ్షిప్ లైన్తో భారతదేశానికి డీలక్స్ టూర్ను ఏర్పాటు చేసి పర్యాటకులకు బొంబాయి మరియు కాశ్మీర్లను చూపించారు. ఇతడు పరిచయం చేసిన ట్రావెల్ కూపన్లు ట్రావెలర్ చెక్స్గా ప్రసిద్ధి చెందాయి. ఈ ట్రావెలర్ చెక్స్ అనే కూపన్లు బ్యాంకులు, రెస్టారెంట్లు, షాపులలో చెల్లుబాటు అయ్యేవి మరియు వీటిని అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ కూడా ఆమోదించడం జరిగింది. తర్వాతి దశలో కుక్ కుమారుడు జాన్ మేసన్ కుక్ తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా పొంది అతను చేసిన సేవలను కొనసాగించాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం థామస్ కుక్ అండ్ సన్స్ పై ప్రధాన ఆసక్తిని సంపాదించి దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇలా ఈ సంస్థ నేడు ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలలో 1000కి పైగా కార్యాలయాలను కలిగి ఉన్న అతిపెద్ద ట్రావెల్ కంపెనీగా ప్రసిద్ధి చెందింది. Next, move on to next topic, travel business in America. The American Express Company may be said to have its origin in the same year 1841 in America. Henry Wells started his freight business in America at the same year. Thomas Cook called as a tour operator and Henry Wells as a shipper. Later, Henry Wells began the well-known Company of America, Wells Fargo. The American Express Company, Amexo, is the world's second largest travel agency. Here, we already discussed about the first tour in the world has begun or started in 1841 in England. Here in America also, in the same year 1841, the famous company Amexo, the American Express Company, has also started in the same year in United States of America. In that America, Henry Wells, who is that? Henry Wells started his freight business in the same year. So Thomas Cook called as a tour operator. Here Henry Wells called as a shipper. Freight business means with the help of the steamships. So he called as shipper. Later on his name he started a company, a shipping company, Wells Fargo. Okay, this is the second largest travel agency, which is Amexo. The American Express Company is the world's second largest travel agency in the world. Amexo is a major participant
in international currency transactions by selling about $200 million in foreign currency on each day. The company has also introduced American Express credit cards, which are more popular in the world. This credit card holder can go to any part of the world and pay his or her hotel bills, eat food in restaurants, buy an air ticket or anything else at place where American Express cards are recognized. The American Express company today is the world's largest travel agency, having 2,227 offices in 120 countries. So, the Amexo has introduced traveler checks. This is nothing but a credit card. This credit card holder can go to any part of the world and pay his or her hotel bills, eat food in restaurants or hotels, buy an air ticket or anything else where American Express cards are recognized. With these cards, we can they can available or valuable in banks, restaurants, shopping malls, etc. So this is the second largest company in the world, having 2,227 offices around 123 countries. ఇక మనం అమెరికాలో ట్రావెల్ వ్యాపారం అనేది ఎలా మొదలైంది అనేది చూద్దాం. ఇందాక మనం ప్రపంచంలో మొట్టమొదటి ప్రయాణం అనేది 1841లో ఇంగ్లాండ్లో మొదలైందని చెప్పుకున్నాం. అదేవిధంగా అమెరికాలో కూడా అదే సంవత్సరం అంటే 1841లోనే అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీకి మూలం ఉందని చెప్పవచ్చు. మరి దాని గల ఇక్కడ ఏంటివి మనకు నిరూపించేటివి అంటే ఇక్కడ మొదలైనటువంటి ఈ పర్యాటక వ్యాపారం హెన్రీ వెల్స్ అదే సమయంలో అమెరికాలో తన ఫ్రైట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు, అంటే నౌకా వ్యాపారాన్ని ప్రారంభించాడు. అందుకే థామస్ కుక్ను టూర్ ఆపరేటర్గా మరియు హెన్రీ వెల్స్ను ఒక నౌకా రవాణాదారుగా పిలిచేవారు. తర్వాత అమెరికా యొక్క ప్రసిద్ధ సంస్థ అయినటువంటి వెల్స్ ఫార్గోను ఈ హెన్రీ వెల్స్ తన పేరుతో ప్రారంభించడం జరిగింది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీ కంపెనీగా అమెక్సో ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ కరెన్సీ లావాదేవీలలో అమెక్సో ప్రతిరోజు $200 మిలియన్ విదేశీ ఆదాయాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్నది. అంటే దాదాపు దీని యొక్క డైలీ ట్రాన్సాక్షన్స్ ఎంత అంటే దాదాపు $200 మిలియన్ ఫారిన్ కరెన్సీ. ప్రపంచంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డులను కూడా ఈ అమెక్సోనే ప్రవేశపెట్టింది. ఈ క్రెడిట్ కార్డు హోల్డర్ అంటే ఇది కలిగినటువంటి వ్యక్తి, ఈ కార్డు ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, వెళ్ళి అతని లేదా ఆమె హోటల్ బిల్లులను చెల్లించవచ్చు, రెస్టారెంట్లలో ఆహారం తినవచ్చు, ఎయిర్ టికెట్ కొనుగోలు చేయవచ్చు, లేదా ఈ కార్డులు ఎక్కడైతే గుర్తించబడ్డాయో ఆమోదించబడ్డాయో ఆయా ప్రదేశాలలో ఏదైనా చేయవచ్చు. అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీగా దాదాపు 120 దేశాలలో 2227 కార్యాలయాలను కలిగి ఉన్న అతిపెద్ద కంపెనీగా ప్రసిద్ధి చెందింది. అందుకే దీన్ని సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్గా పేర్కొంటారు. సో all these topics regarding this unit from this unit. Now
We move on to assignment or short questions and essay type questions regarding these topics. Here, short questions carries 2 marks. First one, who is known as father of tourism? And second, in which year American Express company started? And third one, expand Amexo. Next, essay type questions carries 6 marks. First one, write a brief note about Thomas Cook. And second, discuss about the travel business in America. ఇప్పటిదాకా మనం హిస్టరీ ఆఫ్ ట్రావెల్ అండ్ టూర్ ఆపరేషన్స్ అనే యూనిట్లోని కొన్ని టాపిక్ల గురించి, అంశాల గురించి నేర్చుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా దాని యొక్క ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతము అంటే ఎలా మొదలైంది, ఎప్పుడు ప్రారంభమైంది, దాని యొక్క ఆరిజిన్ అంటే దాని యొక్క మూలం ఎప్పుడు మొదలైంది, అలాంటి ట్రావెల్ వ్యాపారం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ప్రపంచంలోని ఏ దేశాల్లో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, అలాగే ప్రపంచంలో మొట్టమొదటి ట్రావెల్ ఏజెంట్ ఎవరు, అతని యొక్క సేవ లేదా పర్యాటక పరంగా అతని యొక్క సేవలు ఏంటివి, అతడు పర్యాటక రంగానికి ఎలాంటి సేవ చేశాడు, తన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటిది అనేది నేర్చుకున్నాం. అలాగే ట్రావెల్ బిజినెస్ ఇన్ అమెరికా, అమెరికాలోని పర్యాటక వ్యాపారం గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే మనకు ఇందులో థామస్ గూర్చి చాలా ముఖ్యమైన టాపిక్ ఇందులో ఈ యూనిట్లో. ఇది 6 మార్కులకు కానీ రావచ్చు, లేదా 2 మార్కులకు ఫాదర్ ఆఫ్ టూరిజం అనగా ఎవరు, లేదా హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ టూరిజం ఆర్ హూ ఈజ్ నోన్ యాజ్ ద పైనీర్ ఆఫ్ టూరిజం అని థామస్ కుక్ గురించి 2 మార్కులకు మనకు వార్షిక పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులోనే 2 మార్కులకు ఏ సంవత్సరంలో మొట్టమొదటి ప్రయాణం అనేది ప్రపంచంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైందని 2 మార్కుల క్వశ్చన్ రావచ్చు, లేదా అమెక్సో విస్తరించుము అని 2 మార్కుల క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మనం 2 మార్కుల క్వశ్చన్లు మనం గమనిస్తే, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ టూరిజం, పర్యాటక పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు. రెండవది, ఏ సంవత్సరంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ ప్రారంభమైంది. మూడవది, అమెక్సోని విస్తరించుము లేదా ఫుల్ ఫామ్ రాయము అని చెప్పి 2 మార్కుల క్వశ్చన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే వ్యాసరూప ప్రశ్నలు 6 మార్కులు. ఇవి ఇందులో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు థామస్ కుక్ గూర్చి ఒక సంక్షిప్తంగా రాయండి, ఒక సంక్షిప్త వ్యాఖ్యను రాయండి అని 6 మార్కులకు అడిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండవది,